కూర్చున్నట్టుగా ఏమంటాడు మరి వాడు? ఇట్లాంటి దాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకుంటాడు వాడు. ఇప్పుడు ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం కొంచెం లాభం తీసుకొని చేసేయాలి. కానీ ఇక ఏక చక్రాధిపత్యం అన్నట్టు చూస్తుండేసరికి కుక్క తొక్కుతారు అని అంతే కదా మరి. అప్పుడు ఎక్కడ కూర్చున్నాడు. సరే నీ దగ్గర నువ్వు ఒక్కరి దగ్గరనే ఉన్నది రా వయసు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు జనాలు మొత్తం యుఎస్ఏ క్రైసిస్ లో ట్రంప్ పుట్టాడు తర్వాత అంతే ఇంకా మళ్ళీ దీంట్లో అంటే 2 రకాల న్యూస్, ఫాల్స్ న్యూస్ ట్రైన్స్ ఉన్నాయి. ఇండియా ఇంకా కొన్ని కంట్రీస్ లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో మేబీ ఆ కంట్రీస్ లో స్ట్రాంగ్ న్యూస్ ఎంతవరకు న్యూస్ పోయింది కొంచెం వైరస్ లో అవన్నీ ఏంటంటే కాన్స్పిరసీ థియరీస్. అది దానికి ఏది కూడా ఎవిడెన్స్ బేస్డ్ అయితే కాదు. అది ఏమైనా మ్యూటేట్ అయితే దేవుడే కాపాడాలి. కానీ సినిమాలు ఉన్నాయి కదా, కంటేజియన్ మూవీ అయింది ఇప్పుడు రీసెంట్ గా ఒకటి సీజన్, దాంట్లో సేమ్ దీని గురించే మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ దాన్ని మ్యూటెంట్ చేసి ల్యాబ్ లో కిల్లర్స్ లాగా తయారు, ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చి 2 to 14 days. అది వాస్తవమే. కానీ వీళ్ళైనా సరే వీళ్ళకంతా కూడా ఏంటంటే ఆ మూవీ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. చూస్తున్నా దాన్ని చూద్దామని యూట్యూబ్లో కూడా వచ్చింది. దాన్నే చూస్తున్నా కానీ వెయిటింగ్. ఇక కానీ ఈవెన్ మన డేటాల్ వెనకాల కూడా కిల్స్ కరోనా వైరస్ అని ఉంటుంది తెలుసా? డేటాల్ బాడీ వెనకాల. సో వచ్చినాయి కూడా ఇప్పుడు సార్స్ కూడా టైప్ ఆఫ్ కరోనా వైరస్, బట్